ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జాతిపిత చర్చ జరుగుతూ ఉంది. మరి ఎవరు అసలైన జాతిపిత ఎందుకు అని చెప్పేసి జాతిపిత ముసుగులో నేనే జాతిపిత అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు జాతిపితనే కాదు, ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు జాతిపితలు ఎట్లా అవుతారని చెప్పేసి కాంగ్రెస్ బలంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇక ప్రధానంగా అన్నిట్లలో అదే పడ్డది, ఎవనికి రా నువ్వు జాతిపిత అని చెప్పేసి. ఇంకో ప్రతి దాంట్లో ఇలా ప్రధానంగా వచ్చినటువంటి వార్త ఏదైనా ఉంది అంటే జాతిపిత అంశమే. మరి జాతిపిత అంశం ఎందుకు మళ్ళా చర్చలోకి వచ్చింది, దేనికోసం అని చెప్పేసి జాతిపితలం అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది, దేనికోసం అని చెప్పేసి అసలు సందర్భం లేని సమయంలో మున్సిపల్ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులు విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఎందుకని చెప్పేసి అంటే కేవలం ఏవైనా ఎన్నికలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఉడ్పదో అట్లా ఇట్లా ఆ విచారణ ఈ విచారణ అని చెప్పి ఏదో ప్రజల మైండ్ను డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనం కూడా ఆలోచించాలి. మరి నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఖచ్చితంగా గోసపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది తెలంగాణలో. ఇక మోసపోతూ ఉన్నాం, గోసపడతాం, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుండే మొదలు పెడదాం. ఎవనికి రాను జాతిపిత, దోపిడీదారులు, లంగలు, దోపిడీదారులు, దొంగలు జాతిపిత ఎలా అవుతారని చెప్పేసి అనుకుంటా. ఇదంతా మరి అని పెట్టిరు, అర్థమైందో తెలియదు. నీ జాతికి నువ్వు పితవు కావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడన్నా పెళ్ళామ్మగుడు మాటలు వింటాడా? మొన్న ఏదైతే విచారణకు వీళ్ళని పిలిచిరో వీళ్ళను ముసిగేసి పట్టుకురావాల్సిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే వాస్తవాలు ఇప్పటి వరకు బయటకు వెళ్ళవు. నిజంగానే ఫోన్ ట్యాప్ చేసినా లేదా విచారణ జరగలేదు, ఎట్లాంటి ఎంక్వైరీ జరగలేదు. మరి ఎట్లా అని చెప్పేసి ముసిగేసి పట్టుకొస్తారో క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడన్నా పెళ్ళామ్మగుడు మాటలు వింటాడా? పోలీసులు ముసిగేసి మసిపూసి పట్టుకురావాల్సింది. భాస్కర్ రావు ఒళ్ళు చింతపండు అవుతుంది, జాగ్రత్త. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జాతిపిత కేసు ఏమవుతా ఉందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఎవరికిరా జాతిపిత అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి రూపాయలు వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు. ఏడంతస్తుల మేడలు కట్టుకున్నారని పర్లేదు కానీ పెళ్ళమ్మోడు మాట్లాడుకున్న కాల్స్ సైతం విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు చెడ, పెళ్ళమ్మోడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవరైనా వింటాడా అని చెప్పేసి చూస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశాడట. జడ్జీలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులు, సినీ తారాలను వదలలేదని అన్నారు. వాడెవడో ఏదో మాట్లాడుకుంటే వీడికెందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు విన్నోడు అసలు మనిషా? అన్నం తినటోడు ఎవరైనా ఇలా చేస్తాడా అని ప్రశ్నించారు. అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రవల్లి దయాకర్ రావు నీ జాత? కుక్కటిపల్లి మాధవరం కృష్ణారావు నీ జాత? తన్నీరు హరీష్ రావు నీ జాత? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు. మా నల్గొండకు, మా పాలమూరు నీ చేతిలో ఏం పని? మా పాలమూరుకు నీ జాతిలో ఏం పని? నీ జాతి ఏంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అయితే చర్చగా అయితే మారుతూ ఉన్నాయి. రా అని చెప్పేసి సంబోధించడం ఎంతవరకు సరైన పద్ధతి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశం సరే చేస్తే తప్పే, ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పే, కానీ చేసినా చేయలేదా ఇప్పటివరకు ఎట్లాంటి ఎంక్వైరీ లేదు, ఎట్లాంటి ఆధారాలు లేవు, ఎట్లాంటి సమాచారం లేదు. మరి ఎట్లా నీ నీతి ఏంది? పెళ్ళమ్మగూడు ఫోన్లు వినే సన్నాసివి జాతిపిత అంటే ఎవడన్నా అంటే ఆత్మహత్య చేసుకుంటారు, వింటే ఆత్మహత్య చేసుకుంటారంట, బావిలో దూకి చచ్చిపోతారు, సిగ్గుతోని తలవంచుకోవాలి అని అన్నారు.
ఇలాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేసే పోలీసులు ముసుగు వేసి పట్టుకొని వస్తారు. కానీ మన పోలీసు వాళ్ళు కేటీఆర్ హరీష్ రావును ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేదంటే ముఖానికి మసిపూసి పోలీసు వాళ్ళ ముంగట పెట్టేది ఉండేనంట. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇలా చేయలేదని అన్నారు. జానారెడ్డి చెప్పులు మోసినోడు భాస్కర్ రావు. జాతిపితకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లు అని అంటున్నారు. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం మొత్తానికి ఇస్తావా? మోయినాబాద్లో హరీష్ రావు ఫామ్ హౌస్లోకి అందరినీ రాణిస్తావా? నీ టీవీలు నీ పేపర్ల మాకు ఇస్తావా? వేల కోట్లలో తెలంగాణ నిరుద్యోగులు ఏమైనా ఇస్తావా అని ప్రశ్నించారు. అన్నీ తీసుకొని తెలంగాణ సమాజానికి ఏమిచ్చారని నిలదీశారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే అతని తల్లికి ఇచ్చిన బాధ్యత సైతం ఇవ్వలేదని అన్నారు. జాతిపిత అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. లేదంటే ఏపీలో పార్టీ చచ్చిపోయిన, తెలంగాణలో అధికారం కోల్పోయిన, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదని రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతారని స్పష్టం చేశారు. అంతేకాని ఇలాంటి దోపిడీదారులు దొంగలు లుచ్చ ఎలా జాతిపిత అవుతారని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చేసిన తప్పులకు తలవంచుకొని ముక్కు నేలకు రాయాలని అన్నారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు. సరే, ఏదేమైనప్పటికీ ఏమంటా ఉన్నాడు జాతిపిత కేసీఆర్ ఎట్లయితాడు? సర్వం కోల్పోయిన జయశంకర్ కదా ఈ జాతికి పిత కావాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే, ఈ రేవంత్ రెడ్డి మాటలకు ఏమొచ్చింది కానీ కేసీఆర్ జాతిపిత కాదు, సోనియా గాంధీ కూడా ఈ జాతి పితరాలు కాదు, మన ఏమంటారు తల్లి అంట, జాతి తల్లి. మరి ఎట్లా తల్లి అవుతుంది? తెలంగాణ 1200 మంది మరణం తర్వాత తెలంగాణ ఇస్తే 1200 మంది పొట్టన పెట్టుకున్నటువంటి సోనియా గాంధీ ఎట్లా తల్లి అయింది? 1200 మంది వస్తూ ఉంటే కూడా ఈయన స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి దొంగ దీక్షలు చేస్తూ ప్రజల ముందు నటించినటువంటి కేసీఆర్ ఇట్లా జాతిపిత అవుతాడు? ఎట్లా అవుతారు వీళ్ళు జాతిపితలు? కానే కారు. తెలంగాణ ప్రజలు ఒకవైపు కొట్లాడుతూ ఉంటే, ఒకవైపు వస్తూ ఉంటే, మరోవైపు నటిస్తూ రాజకీయ లాభాల కోసం మంత్రి పదవి రాలేదన్న అహంకారంతో, ఆలోచనతోని పార్టీ పెట్టి తెలంగాణను ముంగడ పెట్టుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. సరే, ఏదేమైనప్పటికీ కలిసికట్టుగా అందరు పనిచేసిర్రు. తెలంగాణ సబండ జాతులు ఏకమైనవి, రోడ్లపైకి వచ్చిర్రు, కొట్లాడిరు, దెబ్బలు తిన్నారు, చచ్చిపోయారు. అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. వీళ్ళు ఎట్లయితారు జాతిపితలు? వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఒకళ్ళు తల్లిని చేస్తారు, ఒకళ్ళు తండ్రిని చేస్తారు. మరి ఏందో వీళ్ళ కథ? మహిళా శక్తికి ఎదురు లేదు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగిందని, ఎన్నికల్లో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను 100కు 100% గెలిపించాలని మొట్టమొదటిసారి మిర్యాలగూడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేలాది మంది జనం వచ్చి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని నిండు మనసు ఆశీర్వదించడానికి వచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొన్నారని, మహిళా శక్తి ముందు ఎవరు ఎదురులేరని, తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం పేదలు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. వాటన్నింటినీ చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటి ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 3.17 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకునేందుకు, లేదంటే పశువులకు దానా పెట్టేందుకు పనికొచ్చేదన్నారు. వాటితో ఏనాడు వండుకొని తిన్నది లేదన్నారు. సన్న బియ్యం వచ్చినా వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని కోరారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, వ్యవసాయ యూనిట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా, అలాగే 25,35,35,000 మంది రైతులకు రూపాయలు 21,000 కోట్లు అనుకుంటా, 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. సరే, మొత్తం పూర్తి స్థాయిలో అయితే అది కాలేదు. రైతులకు అప్పుల నుంచి విముక్తి కల్పించమన్నారు. అంతేకాకుండా రైతు భరోసాలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 ఇస్తామని 9 రోజుల్లోనే
9 కోట్లకు ఖాతాలో వేశామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ 9,000 కోట్లను రైతు భరోసా కింద ఖాతాలో వేశామని చెప్పారు. 2 ఏళ్లలో వ్యవసాయం రైతుల కోసం 1,10,000 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం మనదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు సైతం రావని అన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నోళ్ళకే పథకాలు వచ్చాయని, కానీ తాము బీఆర్ఎస్ నేతలను సైతం అన్ని పథకాలు అందిస్తామని తెలిపారు. ఇక నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్లో కాంగ్రెస్ వాళ్ళ పిల్లలే కాకుండా బీఆర్ఎస్ నేతల పిల్లలు సైతం చదువుకోవాలనుకుంటున్నారు. నాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 25 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కట్టించామని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఊరించి ఆయన 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని, పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2,000 కోట్లతో గడి నిర్మించారని, కానీ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షలు ఇల్లు కట్టిన 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మించే అవకాశం ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి వారం ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. దళారులు దగా లేని పేదలకు ఇల్లు ఇచ్చి 25 లక్షలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 4,000 ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలిపారు. అందుకే ఏప్రిల్లో 2వ విడత మరోసారి లక్షలాది ఇండ్లు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడతారంట. ఎట్లా నిలబెడతారో. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది భారతదేశంలో కాకుండా ఆసియా ఖండంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ పేరుందన్నారు. అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతంగా నిలిచిందన్నారు. మిర్యాలగూడలోనే అధునాతన మిల్లులు ఉన్నాయని తెలిపారు. నాడు కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని అన్నారని, వరి వేయొద్దని, ఒకవేళ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పారని అన్నారు. వడ్లు కొనేదే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వరి వేసే సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పామని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఇస్తున్నామని తెలిపారు. అత్యధికంగా లబ్ధిదారులు మిర్యాలగూడలో ఉన్నారంట. నల్గొండ ప్రాజెక్టులు కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పి చూస్తాను. సరే, ఏదేమైనప్పటికీ ఇక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవల హడావిడి వాళ్ళు చేస్తారు, ఎవల ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు గెలవాల్సిందే అని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇక జాతి పితాలు ఎవరు, నేతలంతా పీతలే కదా అని చెప్పేసి ప్రజలు కూడా అంటూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది లేదు, రేపు బీజేపీ బీఆర్ఎస్ వచ్చి చేసేది కూడా ఏం లేదు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ఆల్టర్నేట్ కావాలని చెప్పేసి అయితే ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా? తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అడుగులు వేస్తామని చెప్తా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో.